ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 42వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథ మహారాజు కౌసల్య భవనమునకు పోవుట, అక్కడ రామునికై దుఃఖం అనుభవించుట అనే కథగా విందాం. రాముడు ప్రయాణం వెళుతున్నప్పుడు రథగమనం చేత రేగిన పరాగం కనబడుతున్నంత వరకు కూడా దశరథుడు అటువైపే చూస్తూ ఉన్నాడు. అత్యంత ధార్మికుడైన ఆ ప్రియపుత్రుని ఎంతవరకు ఆ రాజు చూస్తూ ఉన్నాడో అంతవరకు అతనికి పుత్ర దర్శన సుఖం కలిగించడానికై భూమిపై పరాగం పెరిగినట్లు ఉన్నది. రాముడు వెళ్తుండగా అతని రూపం కనబడేంత వరకు దశరథుడు తన నేత్రములను వెనుకకు మరల్చలేదు అని దీని భావం. రాముని రథం వలన ఎగిరిన ధూళి కూడా ఎప్పుడు కనబడలేదో అప్పుడు దశరథుడు దుఃఖితుడై దిగులు చెంది నేల మీద పడిపోయాడు. దశరథుడు నేలపై పడగానే అతన్ని లేవదీయడానికై కౌసల్య కుడి చేతి వైపు, భరతుని యందు ప్రేమగల కైకేయి ఎడంవైపుకు వచ్చారు. నీతిమంతుడు, ధర్మపాలకుడు, వినయ సంపన్నుడు అయిన ఆ దశరథుడు ఆ కైకేయిని చూసి మిక్కిలి బాధపడుతూ, కైకేయి, దుష్టమైన ప్రవృత్తి గల నీవు నా శరీరాన్ని తాకద్దు. నిన్ను చూడడం నాకిష్టం లేదు. నీవు నా భార్యవి కాదు, బంధువు కూడా కాదు. నీ మీద ఆధారపడి జీవించు నీ అనుచరులకు నేనేమీ కాను, నాకు వారేమీ కాదు. ధర్మమును పరిత్యజించి కేవలం అర్థమునందు మాత్రమే ఆసక్తి గల నిన్ను నేను పరిత్యజిస్తున్నాను. నీ చేయి పట్టి అగ్ని చుట్టూ ప్రదర్శనం చేయించి నిన్ను వివాహమాడడం వలన కలిగిన సంబంధాన్ని ఇహలోకమునందు పరలోకమునందు కూడా పరిత్యజిస్తున్నాను. అక్షయమైన ఈ రాజ్యం లభించినందులకు భరతుడు సంతోషించినట్లయితే అతడు పితృకార్యమునందు నన్ను ఉద్దేశించి ఇచ్చిన జల తర్పణాధికములు కూడా నాకు ముట్టకుండుగాక అని ఆమెను దూషించాడు. పరాగం శరీరమంతా వ్యాపించి ఉన్నా కూడా రాజును నేలపై నుండి లేవదీసి శోకముచ్చే కృషించిన ఆ కౌసల్యాదేవి తన గృహానికి మరలి వెళ్ళింది. ధర్మాత్ముడైన దశరథుడు మునివేషం ధరించి అరణ్యానికి వెళ్ళిన కుమారుని తలుచుకుని కావలనని బ్రహ్మహత్య చేసిన వాడిలాగా చేతితో నిప్పు ముట్టుకున్న వాడి వలె పరితపించాడు. రథ మార్గమున వెనుకకు తిరిగి తిరిగి చూస్తూ దుఃఖిస్తున్న ఆ దశరథుని రూపం రాహుగ్రహస్థుడైన సూర్యుని రూపం వలె ప్రకాశ విహీనమైంది. అతడు ప్రియుడైన ఆ కుమారుని స్మరిస్తూ దుఃఖాతుడై విలపించాడు. ఇంతలో పుత్రుడు పట్టణము దాటినని విని ఈ విధంగా పలికాడు: నా కుమారుని తీసుకుని వెళ్ళిన శ్రేష్టములైన గుర్రముల అడుగుజాడలు నేలపై కనపడుతున్నాయి, కానీ మహాత్ముడైన ఆ రాముడు మాత్రం కనబడడం లేదు. నా కుమారులలో శ్రేష్ఠుడైన ఏ రాముడు శరీరానికి చందనము పూసుకుని ఉత్తమమైన స్త్రీలు వింజామరలతో వీస్తూ ఉండగా మెత్తని తలగడలపై శయనించుచుండేవాడు ఆ రాముడు ఇప్పుడు ఏదో ఒక చెట్టు నీడను ఆశ్రయించి కర్రను గాని రాయిని గాని తలగడగా ఉంచుకొని శయనిస్తాడు. దీనుడైన ఆ రాముడు పరాగం చేత కప్పబడిన వాడై నిట్టూరుస్తూ ఏనుగు ప్రస్రవణ పర్వతం నుంచి లేచినట్లు నేలపై నుంచి లేవగలడు. లోకములకు నాథుడైన శ్రీరాముడు ఆ విధంగా నేలపై నుండి లేచి అనాథుడి వలె వెళ్తుంటే ఆజానబాహుడైన అతన్ని అడవుల్లో నివసించే జనాలు చూడగలరు. ఎల్లప్పుడూ సుఖములకు అలవాటు పడినది జనకునకు ఇష్టమైన కుమార్తె అయిన సీత ఇప్పుడు ముళ్లపై నడవడం చేత బాధపడుతూ అరణ్యంలోకి వెళ్ళగలదు. పూర్వమెన్నడూ అడవులను చూడని ఆ సీత గగుర్పాటు కలిగించు గంభీరమైన క్రూర మృగముల ధ్వనిని విని భయపడుతుంది. కైకేయి, నీ కోరిక తీరింది. విధవవై రాజ్యాన్ని పాలించు. పురుష శ్రేష్ఠుడైన ఆ రాముడు లేకుండా నేను జీవింపజాలను. ఈ విధంగా విలపిస్తూ రాజు జనసముదాయంతో కూడి బంధు మరణము విని స్నానము చేసినవాడు అమంగళమైన గృహమును ప్రవేశించినట్లు పురములలో శ్రేష్టమైన అయోధ్యలోకి ప్రవేశించాడు. అయోధ్యలోని చతుష్పథములు గృహ మధ్యములు జనశూన్యములై ఉన్నాయి. అంగళ్ళు, దేవాలయాలు మూసివేయబడి ఉన్నాయి. జనులందరూ దుఃఖార్తులై అలసి దుర్బలులై ఉన్నారు. రాజమార్గాలు సరిగా శుభ్రం చేయబడలేదు. అట్టి ఆ నగరాన్నంతటినీ చూసి దశరథుడు రామునే స్మరిస్తూ విలపిస్తూ సూర్యుడు మేఘములలోకి ప్రవేశించినట్లు ఇంట్లోకి ప్రవేశించాడు.
సీతారామలక్ష్మణులు లేని ఆ గృహం గరుత్మంతుని చేత అపహరింపబడిన సర్పము గలది, ప్రవేశింప శక్యము కానిది అయిన గొప్ప మడుగు వలె ఉంది. దశరథుడు దగ్గుత్తికతో కూడిన ధ్వనితో విలపిస్తూ దీనంగా, నన్ను శీఘ్రంగా రామమాత అయిన కౌసల్య ఇంటికి తీసుకుని వెళ్ళండి, నా హృదయానికి మరెక్కడా కూడా ఊరట కలగదు అన్నాడు. రాజు మాటలు విని ద్వారపాలకులు అతనిని కౌసల్య ఇంటికి తీసుకుని వెళ్ళి వినయపూర్వకంగా అక్కడ పరుండబెట్టారు. కౌసల్య గృహంలో ప్రవేశించిన దశరథుడు శయనంపై పరుండి ఉన్నా కూడా అతని మనస్సు దుఃఖాక్రాంతమై ఉన్నది. ఇరువురి కుమారులు, కోడలైన సీత లేని ఆ గృహం రాజునకు చంద్రుడు లేని ఆకాశం వలె కనిపించింది. పరాక్రమవంతుడైన ఆ మహారాజు ఆ గృహాన్ని చూసి చేతులెత్తి, అయ్యో రామా, నన్ను విడిచివేయుచున్నావు కదా అని బిగ్గరగా ఏడ్చాడు. 14 సంవత్సరముల కాలం పూర్తయ్యేంత వరకు జీవించు నరశ్రేష్ఠులు రాముడు తిరిగి వచ్చినప్పుడు అతన్ని చూసి కౌగులించుకుని సుఖంగా ఉండగలరు. అయ్యో, అట్టి భాగ్యం నాకు ఉండదు కదా అని విలపించాడు. ఎంతలో దశరథునకు కాళరాత్రి వంటి రాత్రి వచ్చింది. అప్పుడు దశరథుడు అర్ధరాత్రి కౌసల్యతో, కౌసల్య, నా దృష్టి రాముని వెంబడించి వెళ్ళిపోయింది, అది ఇంకనూ తిరిగి రావడం లేదు, నువ్వు నాకు సరిగ్గా కనబడడం లేదు, నీ హస్తంతో నన్ను స్పృశించు అన్నాడు. సైన్యంపై పరుండి రాముని గురించే ఆలోచిస్తున్న ఆ రాజును చూసి కౌసల్య చాలా దుఃఖిస్తూ సమీపమున కూర్చుండి నిట్టూరుస్తూ విలపించింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 42వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథ మహారాజు కౌసల్య భవనమునకు పోవుట, అక్కడ రామునికి దుఃఖమును అనుభవించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 43వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కౌసల్య విలాపము అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.